ముందుగా అందరికీ జై శ్రీరామ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతే నమః. ప్రతిరోజు నేను శ్రీమద్ భగవద్గీత గురించి ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పాలని అనుకుంటున్నాను. ప్రతిరోజు నాకు తెలిసిన విధంగా ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం యొక్క భావం చెప్తాను. మీరందరూ నాకు సహకరించాలి. ప్రతిరోజు నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లలో షేర్ చేస్తాను. మీరందరూ దాన్ని చూసి తప్పకుండా షేర్ చేయాలి. అదేవిధంగా లైక్ కూడా కట్టాలని నేను కోరుతున్నాను. శ్రీమద్ భగవద్గీతే నమః. మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. ఇది యుద్ధం జరిగే టైంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరించడం జరిగింది. నేను మొదటి అధ్యాయంలో 1వ శ్లోకం, మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఆ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్తాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుఃసవః మమ కా పాండవైశ్చ కిమకుర్వత సంజయ. అంటే భాష్యం, ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజ తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మటి ఏమి చేసిరి? దీని యొక్క భాగం శ్రీమద్ భగవద్గీత నమః. జై శ్రీరామ్. హరే కృష్ణ.